హైదరాబాద్ లో కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం సరికాదన్నారు. పెద్ద పెద్ద బిల్డింగుల వాళ్లే సెట్ బ్యాక్ ప్లేసెస్ ను పార్కింగ్ కు వాడుకుంటున్నారని, జీవనాధారం కోసం ఫుట్ పాత్ పై చిన్న షాపు పెట్టుకుంటే కూల్చేయడం సరికాదన్నారు. అలా సిటీ మొత్తం కూల్చాల్సి వస్తే ముందు పాత బస్తీ నుంచి మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలను తాను తప్పుపట్టడం లేదన్న దానం, కొందరు అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చింతల్ బస్తీ కూల్చివేతల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తారన్నారు ఎమ్మెల్యే దానం. ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవన ఆధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా గానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీలు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం.